బీజేపీ డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సమస్య. అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే, సరే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, సరే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష. ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి తరఫున కూడా సభానాయకులు గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఒక తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏకగ్రీవ తీర్మానం చేయటం కాదు, అవసరమైతే ఇందా కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం, మాకేం అభ్యంతరం లేదు. మీలాగా మేము వదిలిపెట్టిపోము, అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కావాల్సినటువంటి మంత్రులు అందరిని కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు. పర్లేదు సార్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకో. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినామని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కోనమనేని సాంబశివరావు.